గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వర్షానికి మనిషి భయపడతాడు, వర్షానికి మనిషి తప్ప ఏ జీవి భయపడదు. అవునా? వర్షానికి మనిషి తప్ప ఏ జీవి భయపడదు అసలు. ఒక మేక, ఒక కోతి, ఒక కుక్క, ఒక ఆవు ఏది కూడా వర్షం వస్తుందని బురకలు పరిగెత్తలు దాచుకోవాలి అని ఆలోచన చేయదు. ఒకప్పుడు పెళ్లిళ్ళలో అందరిని కూర్చోబెట్టి కింద కూర్చోబెట్టి మంచిగా విస్తరణ వేసి భోజనం పెట్టేది. అయితే ఒక ఆయన, నేను ఒక చోట పెళ్లికి పోతే చూసినటువంటి దృశ్యం, ఆయన అక్కడికి పోయి ప్లేట్లో అన్నం తెచ్చుకొని ముంగటి ఒక చైర్ పెట్టుకొని ఈయన కూర్చొని ఇంకో చైరు పక్కకు పెట్టుకొని దాంట్లో నీళ్ళ గ్లాసులు పెట్టుకొని 3 చైర్లలో ఈయన భోజనం సాగిస్తా ఉన్నాడు. అక్కడ భోజనం సాగిస్తుంటే అంతల్లే ఇంకా ఆయన భోజనం ఏంటంటూ వాడిని మటన్ తీసుకురా, చికెన్ తీసుకురా, రోటీ తీసుకురా, ఇంకేమేమి ఉన్నాయి అన్ని తీసుకురా అని చెప్తా ఉన్నాడు. చెప్తున్నటువంటి సందర్భంలో ఆ పెళ్లి పిల్ల తండ్రి వచ్చి, అరే మేము మిమ్మల్ని పిలవలేగా తమ్మి, నువ్వెందుకు వచ్చినావు పెళ్లి కంటే అది మీ తప్పు, నేనేం చేయాలని అంటాడు. ఈడ ఎవరిని పిలిచినా పిలవకపోయినా రావచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు. స్టార్ట్ చేసుకుందామంటే మీరు ఒక్కసారి చేయలేబడితే మనం స్టార్ట్ చేసుకుందాం. అందరు చేయలేబడితే ఒకసారి స్టార్ట్ చేసుకుందాం. రెడీయా? ఈ కార్యక్రమం ఈసీఐఎల్లో జెన్జీతో తీన్మార్ మల్లన్న మీటప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది జెన్ వై. మీరు జెన్జీ అయితే మా పనగట్ల చక్రపాణి గౌడ్ జెన్ వై. సార్ గట్టిగా చెప్పండి, కొట్టండి. అలాగే అరుణ్ అండ్ చక్రపాణి గౌడ్, వీళ్ళిద్దరూ మీ అందరితోటి నన్ను కలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొన్న వరంగల్లో కూడా భారీ స్థాయిలో జెన్జీ మీటింగ్ జరిగింది. అసలు ఏంది జెన్జీ? ఇవాళ రాజకీయ పార్టీలన్నీ జెన్జీ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అసలు ఈ జెన్జీలు ఎవరు? ఇందులో జెన్జీలు ఎంతమంది ఉన్నారు చేయలేవటండి? రైట్, గ్రేట్. అసలు జెన్జీ అంటే ఏంది? జెన్జీ అంటే ఏంది? ఎన్ని సంవత్సరాల యూత్? ఓకే, చాలా మంది కూడా తెలుసు. ఇది జెన్జీ ఉంటుంది, జెన్ వై ఉంటుంది, జెన్ ఆల్ఫా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడే నేను ఒక రాజకీయ నాయకుడు మాట్లాడంగా చూసిన, అసలు ఈ జెన్జీ అనేది ఎవడు పుట్టించిండ్రా? ఈ దేశంలో యూత్ అంతా, స్టూడెంట్స్ అంతా ఒక్కటైతున్నారు, మమ్మల్ని పరిశాన్ చేస్తా ఉన్నారు అని చెప్పి. ఒకప్పుడు రాజకీయ నాయకులు కేవలం దేనికి భయపడేదంటే ఓటర్లకు భయపడేవాళ్ళు, ఓట్లేసే వాళ్ళకు భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరికి భయపడుతున్నారు? జెన్జీ స్టూడెంట్స్ కు, యూత్ భయపడతా ఉన్నారు. ఒకే ఒక్కటి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఏమన్నారంటే, అరే మీరు ఏం మనుషులయ్యా, ఆర్టీఐలు అవుతారు, మొత్తం ఈ దేశంలో జల్ల పురుగుల్లాగా తయారైనారు, కాక్రోచ్ లాగా తయారైనారని ఒక మాట చెప్పింది. అంతే. కాక్రోచ్ అంటావా మమ్మల్ని అని ఈ దేశంలో ఉన్న యువత అంతా కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి ఆ కాక్రోచ్ అంతా, ఈ కాక్రోచ్ యుద్ధం ఎక్కడ జరిగింది? కాదు,
ఇన్స్టాగ్రామ్ లో జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో జరిగింది యుద్ధం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఎంతమందికి ఉన్నాయి చేయలేమంటండి? ఇన్స్టా అందరికి ఉన్నాయా? ఇదే యుద్ధం. ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి కూడా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టలే. కానీ స్టూడెంట్స్ అందరూ జెన్జీ మూవ్మెంట్ లోకి రావడంతో రాత్రి 12 గంటలకు నరేంద్ర మోడీ గారు వీడియో సోషల్ మీడియాలో ఇన్స్టాలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న కేంద్ర మంత్రివర్గ సమావేశం అయితే కేంద్ర మంత్రులకు నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే, ఈ దేశంలో మనము మీడియాను కొనొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులను కొనొచ్చు, ఓటర్లను కొనొచ్చు, వ్యవస్థను కొనొచ్చు, కానీ యూతులు స్టూడెంట్ను కొనలేమురా, కష్టం రా అని చెప్పింది. అది మన పవర్. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర ఒక విద్యార్థి, సేమ్ మనలాగా చదువుకునేటువంటి విద్యార్థి, అభిజిత్ దీప్తి అనేటువంటి విద్యార్థి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టింది ఆన్లైన్. అది నిజంగా పార్టీ కాదు, అది నిజంగా పార్టీ కాదు, మూమెంట్. ఒక మూమెంట్ పెడితే మన యువత మొత్తం ఆ అబ్బాయి కండగా నిలబడితే 5 రోజులలో 25 మిలియన్ల ఫాలోవర్స్ వస్తే నరేంద్ర మోడీ అండ్ ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద టీవీ ఛానల్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద పత్రికలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా తోక ముడుచుకొని సలాం చేసిపోయారు విద్యార్థులకు. అంతే. మరి అంతటి శక్తి యువత దగ్గర ఉన్న విషయాన్ని ఏ రాజకీయ నాయకులను వచ్చి చెప్పిందా మీరు గొప్పవాలని? మీ అంతల మీరే ఒకే ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అన్న బటన్ కొట్టినందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. రాజీనామా చేయడంతో పాటు ఎవరైతే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి దెబ్బలు కొట్టిర్రో వాళ్ళందరి మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఇలా సుప్రీంకోర్టు ఆదేశం మేరకు. అంటే విద్యార్థులు ఈ దేశంలో ఎంత పవర్ఫుల్, ఈ ఒక్క ఘటన ద్వారా BBC, CNN లాంటి ఇంటర్నేషనల్ పత్రికలు, మీడియా కూడా భారతదేశంలో ఉన్న యువత మేల్కొన్నదిరా, ఆ యువతతో పెట్టుకుంటే ఎవడైనా కథమైపోతాడురా అని చెప్పి ఆ పరిస్థితి వచ్చింది. మరి మన తెలంగాణ విషయానికి వద్దాం. మన తెలంగాణలో యువత ఉన్నది, పట్టుదల ఉన్నది, శక్తి ఉన్నది, అపారమైనటువంటి జ్ఞానం, నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లలు మన దగ్గర ఉన్నారు. మరి ఈ పిల్లలకు కూడా, ఈ యూత్ కూడా ఈ జెన్జీ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, ఇతర పార్టీలు కానీ నేరుగా ఇట్లా యువత మధ్యకి వచ్చి మీరు ఏం ప్రశ్నిస్తారో ప్రశ్నించండి, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని మొట్టమొదటిసారిగా తీన్మార్ మల్లన్న మీ ముందుకు వచ్చి నిలబడ్డాడు. వాళ్ళ క్వశ్చన్ ఏదైనా పర్వాలేదు, నిజాయితీగా ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ మాలాంటి రాజకీయ నాయకులు అకౌంటబిలిటీగా ఉండాలి, ఈ యూత్ అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి, నేను మీ జీతగాడిని అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వరకు వచ్చాను. మిత్రులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మహారాష్ట్ర నుంచి ఒక తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఏమైంది, ఎందుకు వచ్చారు మీరు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి? ఇక్కడ యువతది కదా, యూత్ జెన్జీ మూవ్మెంట్ నడుస్తుంది కదా, మీరు వయసు అయిపోయిన వాళ్ళు కదా, మీరెందుకు వచ్చిరంటే ఆ తల్లిదండ్రులు ఏం చెప్పారు తెలుసా? వాళ్ళ కొడుకు యూకేలో ఉంటాట, లండన్ లో ఉంటాట. వాళ్ళ అమ్మ నాయనకు ఫోన్ చేసి, నేను లండన్ లో ఉన్నా, ఇప్పుడు జంతర్ మంతర్ పోలేను, నా వంతుకు అమ్మా నాన్న మీరు ఇద్దరు పోయి ఒక్క దెబ్బనన్న తిరిగి రావాలి ఆడ పోలీసు వాళ్ళతో అని చెప్పింది. అందుకోసం వచ్చిరా. యూట్యూబ్ లో ఉంటుంది, మీరు చూడండి. అంటే యువత ఈ దేశాన్ని
ఈ రాష్ట్రాన్ని వ్యవస్థలను శాసించేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న యువత ఒకే ఒక్కసారి పిడికిలి బిగించి మీరు రాజీనామా చేయాలంటే ఈ దేశంలో ప్రభుత్వం కూలిపోతుంది ఒక్కటి దెబ్బ. అంత శక్తివంతమైనటువంటి యువత ఇవాళ ఈసీఐఎల్ కాడ ఈ గ్రౌండ్ లో వచ్చినటువంటి మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తూ, మీరు రాజకీయ నాయకుల నుంచి ఏం కోరుకుంటున్నారు, మీకేం కావాలి, మేమేం చేయాలి, పనులు మీరు అప్పగించండి, చేసే బాధ్యత మాది. అందుకోసం మీరు ఏం అడగాలనుకుంటున్నారో నేరుగా ఎవరైతే మీరు నన్ను ప్రశ్నించాలనుకుంటారో, మీ ప్రశ్న నా పట్ల వేయాలనుకుంటారో నేరుగా మీరు చేయలేవంటే మీ దగ్గరికి మైక్ పంపిస్తారు. ఎస్, అక్కడ మైక్ అక్కడక్కడ ఈ రోల్ అవ్వు. ఎస్ అవ్వు. సైలెన్స్ ప్లీజ్. Silence please. Silence please. చెప్పమ్మా. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. ఎందుకు చేశారు సస్పెండ్? బలమైన కారణాలు 2-3. ఒకటి, తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో గాడిదలు ఎన్నున్నాయంటే 2000 గాడిదలు ఉన్నాయని ప్రభుత్వం పుస్తకంలో ప్రచురించింది. తెలంగాణ రాష్ట్రంలో పందులు ఎన్నున్నాయంటే 2,80,000 పందులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. తీన్మార్ మల్లన్న ఏమడిగిందంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో మా యువత ఎంతమంది ఉన్నారు, ఎంతమంది విద్యార్థులకు చదువంతలేదు, ఎంతమందికి తిండి లేదు, ఎంతమందికి ఇండ్లు లేవు, ఎంతమందికి పని లేక ఉపాధి లేక చచ్చిపోతుర్రో ఈ లెక్కలు ఎందుకు లేవని అడిగిన. పందుల లెక్కలున్నాయి, ఈ లెక్కలు ఎందుకు లేవని అడిగినందుకు నిన్ను సస్పెండ్ చేస్తామని చెప్పారు. నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిరు. ఏమని? నువ్వు వారం రోజుల లోపల వివరణ ఇవ్వాలి. నువ్వు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏది పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీస్ వివరణ ఇవ్వాలంటే నేను వాళ్ళు ఇచ్చిన షోకాజ్ నోటీసును లైవ్ లోకి తీసుకొచ్చి 2గా చింపి ఏం పీక్కుంటావు పీక్కోపో అని చెప్పిన. దట్ ఈస్ తీన్మార్ మల్లన్న. పార్టీ సస్పెన్షన్లకు షోకాజ్ నోటీసులకు తీన్మార్ మల్లన్న భయపడడు. నేను ఒకవేళ భయపడాల్సి వస్తే ఈ యువత కోసం భయపడతా, వీళ్ళ తల్లిదండ్రుల కోసం భయపడతా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం భయపడతా తప్ప పార్టీల కోసము, పార్టీల సిద్ధాంతాల కోసము తీన్మార్ మల్లన్న లేడు. క్లియర్ అమ్మా? నెక్స్ట్. హలో అన్నా, ఇక్కడ ఓకే. నమస్తే అన్న. నమస్తే. పేరు చెప్పన్నా? రిషి. వంశీ చెప్పు. ఋషి యా చెప్పు అన్న. ఇప్పుడు పాలిటెక్నిక్ స్టూడెంట్ స్ట్రైక్ నడుస్తుంది, దాని మీద మీ స్పందన ఏంటి? అసలు నో స్తుతి నో శక్తి ఈ స్లోగన్ ఎందుకు వచ్చింది? రైట్. పాలిటెక్నిక్ మీ అందరికీ తెలుసు. పాలిటెక్నిక్ ఒకప్పుడు 10th అయిపోగానే పాలిటెక్నిక్ లో చేరాలి, పాలిటెక్నిక్ లో చేరి ఏదో ఒక స్కిల్ సబ్జెక్ట్ నేర్చుకొని డీజిల్ మెకానికా, ఎలక్ట్రీషియనా, లేకపోతే కార్ మెకానికా ఇటు పోయేటువంటి వాళ్ళు. కానీ ఇటీవల ఏం చేసిందంటే దీని అనకాల అసలైన కుట్ర చూడండి. స్కిల్ ఇండియా యూనివర్సిటీ అని ఒకటి ఉందా? స్కిల్ ఇండియా యూనివర్సిటీ అని ఒకటి పెట్టారు కదా. ఈ స్కిల్ ఇండియా యూనివర్సిటీకి దాని కింద పీజీ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ లేదు. అసలు యూనివర్సిటీ కింద ఏ కాలేజ్ లేకుంటున్న ఏకైక యూనివర్సిటీ దేశంలో స్కిల్ ఇండియా యూనివర్సిటీ ఒకటే. స్కిల్ ఇండియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా, అంటే పెద్ద ఆయన, స్కిల్ ఇండియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి వ్యక్తికే స్కిల్ లేదు, ఆయనకు పిహెచ్డి లేదు. ఈ దేశంలో పిహెచ్డి లేకుండా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఉన్న ఏకైక యూనివర్సిటీ స్కిల్ ఇండియా యూనివర్సిటీ. ఇప్పుడు ఇక్కడ వసుంధర కాలేజ్ ఉంది. మీ కాలేజీలో
ఎంతమంది టీచర్లు ఉన్నారు మీకు? ఎంతమంది? 30-40 మంది ఉంటారా? 30-40 మంది ఉంటారు. మీ కాలేజీలో ఎంతమంది ఉంటారమ్మా? ఉంటారు కదా. ఒక చిన్న కాలేజీలోనే 30-40 మంది టీచర్లు ఉంటే మొత్తం ఒక యూనివర్సిటీ మొత్తం ఎంతమంది ఉండాలి స్టాఫ్? 200, 2000, 3000 ఉండాలి. కానీ స్కిల్ ఇండియా యూనివర్సిటీలో ఎంతమంది ఉన్నారో తెలుసా? మొత్తం స్టాఫ్ చైర్మన్ కాడి నుంచి చెప్రాజ్ దాకా 6 ఉన్నారు అంతే. 6 మెంబర్స్ ఓన్లీ. ఆ 6 మెంబర్స్ లో ఒక ఆమె ఇటీవల రిక్రూట్ అయింది, వీసీ గారి మరదలామె. ఇక్కడ ఆ యూనివర్సిటీని బతికించడం కోసం, ఆ యూనివర్సిటీని గుర్తింపు శాశ్వతంగా కొనసాగించడం కోసం ఈ టెక్నికల్ ఐటీఐని తీసుకుపోయి దాని కిందికి తీసుకుపోవాలని డ్రామా ఆడుతా ఉన్నారు. అసలు యూనివర్సిటీ వీసీకే స్కిల్ లేకపోతే, కేవలం దోపిడీకి తెగబడతా ఉంటే, విద్యా వ్యవస్థ నాశనం చేస్తా ఉంటే, పాలిటెక్నిక్ విద్యను తీసుకుపోయి అందులో కలపాలంటే విద్యార్థులు యువత అంతా రోడ్లు ఎక్కితే, జీవో 91 వ్యతిరేకంగా కదం దొక్కితే, వీళ్ళందరి లొల్లికి అక్కడ ఉన్న కార్మిక శాఖ మంత్రి భయపడి, అయ్యా మీ పాత విధానాన్ని కొనసాగిస్తాం, దానికి ఏ ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ తీన్మార్ మల్లన్న ఒకటే చెప్పిండు, నీ పాత విధానం లేదు, కొత్త విధానం లేదా, ఇబ్బంది వాడు చేసుకోవాలి అంతే. స్కిల్ యూనివర్సిటీకి స్కిల్ లేదు. ఎట్లా అంటే తెలివి కల అమ్మాయిని తీసుకుపోయి తెలివి తక్కువ అబ్బాయికి పెళ్లి చేసినట్టు అవుతుంది. అది అందుకోసమనే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఋషి. దాన్ని ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించాం. థ్యాంక్ యూ. నెక్స్ట్. రైట్ అమ్మా, ఇదే నా క్వశ్చన్. రైట్. తీన్మార్ మల్లన్న నేను 1999లో జర్నలిస్ట్ గా నా కెరీర్ ను ప్రారంభించి, ఆఖరికి V6 లో తీన్మార్ వార్తలను ఒకటి వస్తాయా, అది డిజైన్ చేసిన దగ్గర నుంచి గత ప్రభుత్వం మీద పోరాటం చేసి యూట్యూబ్ లో ఒక సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏ ఊరికన్నా పో, ఎక్కడికన్నా పో, ఈయనెవరు అన్న ఫోటో చూపిస్తే తీన్మార్ మల్లన్న అని చెప్తారు. తీన్మార్ మల్లన్నకు కొత్తగా అడ్వర్టైజ్మెంట్ ప్రచారం అక్కరం లేదు. తీన్మార్ మల్లన్న ఒకే ఒక్క మాట చెప్పిండు, నేను వచ్చి నిలబడ్డట్టుగా రేవంత్ రెడ్డి గారినో కేసీఆర్ గారినో వచ్చి మీ ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి, చూద్దాం. చెప్తారా? దట్ ఈస్ మై కమిట్మెంట్. అది నా అకౌంటబిలిటీ. కాబట్టి తీన్మార్ మల్లన్నకు పేరెక్కరలేదు. నేను ఒక ఎమ్మెల్సీని, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని, ఈ నెక్స్ట్ జనరేషన్ కి ఒక అద్భుతమైన విద్యా విధానం ఉండాలి, విద్య కోసం 40%, వైద్యం కోసం 40% టోటల్ బడ్జెట్ లో పెట్టాలి అని చెప్తుంది తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న ఏం చెప్తా ఉన్నాడంటే, మనం ఓటేస్తాం కదా, ఓటేస్తాం 5 ఏళ్ల దాకా వాడిని ఏం చేయలేము ఇక, కానీ వేసిన ఓటును మధ్యలోనే వాపస్ తీసుకునే హక్కు ఈ తల్లిదండ్రులకు ఉండాలని తీన్మార్ మల్లన్న చెప్తాను. దాన్ని రైట్ టు రికాల్ అంటారు. ఇది తీన్మార్ మల్లన్న చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి తీన్మార్ మల్లన్న ఎవరో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి గూడానికి తెలుసు. కొత్తగా ప్రచారం అక్కర్లేదు చెల్లె. ఓకే, నెక్స్ట్. నమస్కారం అండి. అక్కడ నమస్కారం అండి. నమస్కారం. నా పేరు అశ్విత. సో నేను ఏం అడగాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు మీరు ఈ మొత్తం ఆర్గనైజేషన్ కి వచ్చి మీరు ఇక్కడ హోస్ట్ చేస్తున్నారు కాబట్టి, సో మా యూత్ ది మొత్తం లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫుల్ స్టెప్ మొత్తం మీరు ఇక్కడ వరకు పిలిచి మా ప్రెజెంటేషన్ నుండి మమ్మల్ని లైక్ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా మమ్మల్ని. రేపు మీరు ఒక పోస్ట్ లో నించోని లైక్ సీఎం గా ఒకవేళ మీరు స్టాండ్ చేస్తే, ఒకవేళ అని అంటున్నా, ఒకవేళ మీరు చేస్తే
రైట్. నాకు తెలిసిన కాడికి ఇందులో చాలా మంది పిల్లలకు ఓటు లేకపోయి ఉండొచ్చు, లేదా ఉండొచ్చు కూడా, కొంతమంది లేకపోవచ్చు. మీ కాడ ఓట్లే లేవు, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నేనేం చేయాలి? రెండోది, ఆ అమ్మాయి చాలా మంచి క్వశ్చన్ అడిగింది. వీళ్ళందరి సపోర్ట్ మీకు ఉంటుందని మీరు భావిస్తున్నారా అని చెప్తా ఉన్నారు. నేను సపోర్ట్ కోసం రాలే, మీరు ఈ సిస్టమ్ గురించి ఏం ఆలోచిస్తా ఉన్నారు? ఈ సిస్టమ్, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండాలని కోరుకుంటా ఉన్నారు? వైద్యం ఎట్లా ఉండాలని కోరుకుంటా ఉన్నారు? వీటికి పాలిటిక్స్ లో ఎలాంటి మార్పులు రావాలి అనే టాపిక్ తో నేను మీ ముందుకు రావడం జరిగింది. రెండోది, తీన్మార్ మల్లన్న ఎలక్షన్ కి పోవాలనుకున్నప్పుడు బరాబర్ ఎలక్షన్ కొట్లాడతా అది విద్యార్థులతో రాజకీయం అయితే చేసేంత మూర్ఖులం కాదు, విద్యార్థులతో రాజకీయం చేయరు. బట్ ఒకటి, ఈ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచాలి, ప్రశ్నించే తత్వాన్ని ఇంకా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో తప్ప ఇంకొకటి కాదు. చాలా గుడ్ క్వశ్చన్ అడిగిన తల్లి, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఓకే అమ్మాయి, తెలంగాణలో మీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి మీ ప్లాన్ ఏంటి సార్? రైట్, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే చదువు కోసం అత్యంత తక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏది? ఎవరికైనా తెలుసా? మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో చదువు కోసం అత్యంత తక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందా? ఏ రాష్ట్రం అది? తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలోనే అత్యధిక నిరక్షరాస్యత శాతం ఉన్నది కూడా ఇక్కడే. మన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా విద్యను పట్టించుకోవు. ఇప్పుడు ఆ సోదరు అడిగింది, చదువు కోసం అడిగింది. మీ నాన్న ఏం చేస్తాడు? చెల్లి బుజ్జి, మైక్ తీసుకో, మైక్ ఇవ్వండి. న్యూస్ రిపోర్టర్ మీ నాన్న, రైట్. న్యూస్ రిపోర్టింగ్ చేస్తే, ఓకే, న్యూస్ రిపోర్టర్ అయితే మీ నాన్న కష్టపడి సంపాదిస్తే ఒక ఏడాదికి ఎంత సంపాదిస్తాడు? 1 lakh పర్ యానం, 1 లక్ష రూపాయలు సంపాదిస్తాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ చదువుకుంటున్నావమ్మా? ఇప్పుడు నీ కాలేజ్ ఫీజు ఎంతమ్మా? 50,000. ఓకే, అంటే మీరు ఎంతమంది తల్లి? ఆగండి, ఎంతమంది అక్క చెల్లెలు కానీ? ఇంకో సిస్టర్ ఉంది, ఆమె ఎక్కడ చదువుకుంటుందమ్మా? ఆమెకి ఎంత అమ్మా? 60 to 70,000. రైట్. అంటే మీ నాన్న సంపాదించే డబ్బంతా మీ ఇద్దరు ఎడ్యుకేషన్ కోసం ఖర్చు అవుతుంది, అవునా? నేనేం చెప్తా ఉన్నంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 1 రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ అందాలి అని చెప్తా ఉన్నా. దీనికి మీరందరూ అంగీకరిస్తారా? రైట్. రెండో విషయం ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏడికొచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1441 గవర్నమెంట్ స్కూళ్లను మూసేసిండు. 1441 గవర్నమెంట్ స్కూళ్లను మూసేసిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇక్కడ లండన్ లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయినాడు. నేను మొన్న అమెరికా పోయినప్పుడు డ్యూక్ యూనివర్సిటీ పోయినా, పెన్సిల్వేనియా యూనివర్సిటీ పోయినా, అనేక యూనివర్సిటీలు, అక్కడ కొలంబియా యూనివర్సిటీ లాంటి చాలా తిరిగిన. అక్కడ యూనివర్సిటీలను పరిశీలిస్తే, ఇక్కడి ఎడ్యుకేషన్ సిస్టాన్ని పరిశీలిస్తే అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క యూనివర్సిటీ కూడా ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీలో ప్లేస్ లేదు. టాప్ 100 కాదు, టాప్ 280s లో కూడా పేరు లేదు మనది. అంత దరిద్రంగా మన విద్యా వ్యవస్థ ఉంది. ఈ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే, ఒకటి, ఇప్పుడు ఆ పాప చెప్పింది, 1,00,000 రూపాయలు మా కోసం మా నాన్న ఖర్చు పెడతా ఉన్నాడు అని చెప్తా ఉన్నది. 1,00,000 రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు. మళ్ళీ ఆ కుటుంబం బతకాలంటే అప్పు చేయాలి. మళ్ళీ ఆ కుటుంబం రూమ్ రెంట్లు కట్టాలన్నా అప్పు చేయాలి. ఏదైనా హాస్పిటల్
హాస్పిటలైజేషన్ అయితే లక్షలకు లక్షలు ఖర్చు చేయాలి. మరి ఒక సామాన్య కుటుంబం అటువంటి ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు ఇది దాదాపుగా మీ అందరు ఎదుర్కొంటున్నారా లేదా? మీ ఇళ్లలో అందరిది ఇదే పరిస్థితి కదా. రెండో విషయం ఏంటంటే, స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేదంటే గురుకులాలలో ఆడబిడ్డలకు, ఆడపిల్లల కోసం శానిటైజేషన్ కిట్స్ ఇచ్చేవాళ్ళు, శానిటరీ కిట్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. దాంట్లో ఈ శానిటరీ ప్యాడ్స్ కిట్లకు సంబంధించినటువంటి స్కీమ్ను కేసీఆర్ ప్రారంభించిన తర్వాత ఏం జరిగిందంటే 74 కోట్ల రూపాయలు ఆడబిడ్డల శానిటరీ కిట్స్ కోసం కేటాయిస్తే అందులో 44 కోట్ల రూపాయలు దొంగతనంగా తిన్నారు వాళ్ళు. ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల సొమ్ము అది. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఆడబిడ్డలకు శానిటరీ కిట్లు ఇయ్యపోయి ఏం చేసుకుంటామని రద్దు చేసేసి. అంటే మన ఎడ్యుకేషన్ పట్ల ఈ నాయకులకి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎడ్యుకేషన్ అనేది రాజ్యం బాధ్యత. పుట్టిన ప్రతి ఓనికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మీరు పక్క రాష్ట్రంలో చూసుకుంటే ఛత్తీస్గఢ్ లో 18% బడ్జెట్, 118 రూపాయలు ఎడ్యుకేషన్ కోసమే ఖర్చు పెడుతుంది అక్కడ ప్రభుత్వం. ఒక తాన పక్కనే తమిళనాడులో విజయ్ ఉన్నాడు కదా, విజయ్ మొన్న బడ్జెట్ పెట్టిండు. మొన్న బడ్జెట్ పెట్టి ఎంత పెట్టింది తెలుసా? మొత్తం బడ్జెట్ లో 9% బడ్జెట్ ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం పెట్టిండు అక్కడ విజయ్. తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ బడ్జెట్ 7% దాటి ఎప్పుడు లేదు. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ ఎట్లా ఉందంటే, మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు 10వ తరగతిలో 50 మంది ఉంటే 10 మంది 7 పాస్ అయ్యేటోళ్ళు తెలుసా? 10 మంది 7 లేదా 20 మంది పాస్ అయ్యేటోళ్ళు 50 మంది ఉంటే. కానీ ఇప్పుడు 10వ తరగతిలో 100 మంది పిల్లలు ఉంటే 95 మంది పాస్ అవుతా ఉన్నారు. ఎందుకు పాస్ అవుతున్నారు చెప్పండి? ఎందుకు పాస్ అవుతున్నారంటే, మిమ్మల్ని 10వ తరగతిలో పాస్ చేయకపోతే శ్రీ చైతన్య నారాయణ సీట్లు ఖాళీగా ఉంటాయి కదా, మరి ఇంటర్లో ఎవరు చేరాలి? దానికోసం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 మీరు సెర్చ్ చేసి చూసుకోండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 12(c)(1) ప్రకారం ఈ తెలంగాణలో చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నటువంటి పిల్లలకు 25% సీట్లు ఫ్రీగా ఇవ్వాలని భారత ప్రభుత్వం చట్టం చేసింది. ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేరు. అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్తా ఉన్నా. ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేస్తే ఈ బిడ్డ 1 రూపాయి కట్టాల్సిన పని లేదు. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని నేను పోరాటం చేస్తా ఉన్నా. చేయాలా వద్దా? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రావాలా వద్దా? రావాలంటే వాళ్ళు చేయలేవట్టండి. డబ్బులున్న వాళ్ళు వద్దు, పేద వర్గాల లేవట్టండి చాలు. అవునా? ఇంప్లిమెంట్ చేద్దామా? అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్తా ఉన్నా. రెండోది, ఇక చదువుకున్న పిల్లలు, చాలా మంది పిల్లలు, మొన్న ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే లెక్కల ప్రకారం ఏంటంటే, మన తాన 5వ తరగతి చదువుతున్న పిల్లగానికి కూడా 3వ తరగతి పాఠం చదవనీకి వస్తలేదు అనేది లెక్క తెలియదు. 5వ తరగతి చదువుతున్న వాడికి కూడా 3వ తరగతి పాఠం చదవనీకి వస్తలేదు. మొత్తం ఈ హెచ్ఎండిఏ పరిధిలో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఎన్ని ఉన్నాయో తెలుసా? 205 కాలేజీలు ఉన్నాయి ఓన్లీ హెచ్ఎండిఏ పరిధిలోనే. మొత్తం తమిళనాడు అంతా కలిపి ఎన్ని ఉన్నాయి తెలుసా? శ్రీ చైతన్య నారాయణ బ్రాంచులు 9 ఉన్నాయి. రాష్ట్రం అంతా కలిపి 9 ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ లోనే 205 ఉన్నాయి. ఏంది కారణం అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే, నీ ఇష్టం ఉన్నట్టు ఫీజులు పెంచితే ఒప్పుకోనని కర్ర పట్టుకొని కూర్చుంది. ఆడ ఫీజులు పెంచాలంటే సర్కార్కు దరఖాస్తు పెట్టుకోవాలి. ఫస్ట్ సర్కార్ వచ్చి అన్ని చెక్ చేసుకొని పోతుంది. అవకాశం ఉంటేనే పెంచి 3 ఏళ్లకు ఒకసారి ఛాయిస్. అందుకోసమే శ్రీ చైతన్య నారాయణ దందాలు అక్కడ నడవే కాబట్టి ఇక్కడ దిగిరు. సో కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలంటే ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే టీచర్ గాని, ఇంజనీర్ గాని, ప్రభుత్వంలో ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పించాలి. సర్పంచ్ కొడుకు కూడా సర్కార్ బడిలో చదువుకోవాలి. వార్డు మెంబర్ కొడుకు కూడా సర్కార్ బడిలో చదువుకోవాలి.
రావాలి, అప్పుడే ఈ విద్యా వ్యవస్థ బాగుపడుతుందని నమ్ముతూ నేను దానికోసమే రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు రీకాల్ అనేటువంటి సిస్టమ్ గురించి చర్చించాలనుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయితే మీ తల్లిదండ్రుల బాధలు సగం పోతాయి. మల్లన్న గారు, యూత్ అందరి తరపున మీరు ఇంతకు ముందు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు యూత్ అందరూ మైండ్ లో ఉన్న కొన్ని ప్రశ్నలు కొన్ని నేను వాళ్ళ తరపున మాట్లాడుతున్నాను. మల్లన్న గారు, ఇక్కడున్న మీరు రాష్ట్రం మొత్తంలో చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కొన్ని కార్పొరేట్ కాలేజీలలో ఒత్తిడి తట్టుకోలేక. అదే విధంగా హర్యానా, రాజస్థాన్ లో వచ్చిన ర్యాంకులని ఇక్కడే స్టేట్ ర్యాంకులు వేసుకొని చైతన్య నారాయణ కాలేజీలు వాల్ పేపర్లో ముందేసుకుంటే ఏ ప్రభుత్వం ప్రశ్నించలేదు, ఏ ఒక్క రాజకీయ నాయకుడు ముందుకు వెళ్ళలేదు. కానీ ఒక మొట్టమొదటి ప్రశ్నించే వ్యక్తిగా మీరు మాత్రమే చైతన్య నారాయణ కాలేజీకి వెళ్ళి బల్ల గుత్తి హర్యానా, రాజస్థాన్ ర్యాంకులు మీరు ఎలా వేసుకుంటారు, దానివల్ల పిల్లలు అన్యాయం అవుతున్నారు అని మాట్లాడారు. అందుకని దాని ఉద్దేశం మీరు మాత్రమే ఎందుకు పోరాడారు, మీరు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కసారి నేను శ్రీ చైతన్య నారాయణ కాలేజీల దగ్గరికి పోయినా, వాళ్ళు పేపర్లలో ర్యాంకులు ఇచ్చారు కదా, నీట్లో 1, 1, 2, 2, 3, 3 ఇచ్చారు కదా, ఆ ర్యాంకులన్నిటిని పట్టుకొని పోయినా. ఒకసారి ఆ వీడియో ఉంటే, ఆ కాలేజీల దగ్గరికి నేను పోయినా ఆ వీడియో ఉంటే నా ఇన్స్టా పేజ్ లో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అని. ఒకసారి అది చూసిన తర్వాత ఏం చేసినారు తెలుసా? శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు ఏం చేసినారు తెలుసా? రాజస్థాన్, బీహార్, ఆ తర్వాత కుటా, హర్యానా, ఢిల్లీ, ఇక్కడ బాగా చదువుకున్నారు. కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటను అమ్ముకొని సంపాదించి పెడితే నిజంగా ఆల్ ఇండియా ఫస్ట్ ఓపెన్ కేటగిరీ అది కేటగిరీ మెన్షన్ ఈడబ్ల్యూఎస్ మిగతా చదువుకున్నాడు కాదు. ఎంత అంటే అదే సార్ ఈ డ్రామాలే బంద్ చేయాలా? జనాన్ని డ్రామాలు రాష్ట్రంగా జనాన్ని ఇక్కడ ఈ 2 ర్యాంకులు మీరు సంపాదించున్నారా? ఇక్కడ చదివే పిల్లలంతా ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటను అమ్ముకొని సంపాదించి తెస్తే మీది డ్రామా. దీంతో డ్రామా వాళ్ళ దగ్గర పోయేది, దీంతో డ్రామా ఏం డ్రామాలు? ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఉందా మీకు సమాజం మీద? ఈ నారాయణ కాలేజ్ యాజమాన్యం దగ్గర కూర్చొని ఈ దొంగ ర్యాంకులు ఎందుకు వేసినవరా అని అడిగితే, ఇక ఫైనల్ గా వాడిని చెప్పింది ఏంటంటే, మేము కొనుక్కొచ్చుకున్నాం సారాడా అని చెప్తా ఉన్నాడు. గవి నారాయణ శ్రీ చైతన్య కథ. శ్రీ చైతన్యది కూడా ఉంటది ఒకటి, ఒకసారి ప్లే చేయదు కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఉన్నాయి కదా, వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ పార్టీలకు డబ్బులు ఇస్తాయి. ఇవి డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి ఈ పేద వర్గాల వాళ్ళ తల్లిదండ్రుల రక్తం దాగుపో అని చెప్తాయి. ఎస్, తీన్మార్ మల్లన్న కూడా డబ్బులు ఇస్తాన్నారు. ఒక్కసారి ఇది శ్రీ చైతన్య సౌండ్ ఫస్ట్ ప్రజల్ని తప్పుగా పట్టించేటువంటి కానీ ఏమైనా వస్తే నేరుగా నేనే వచ్చి అంతా. ఇది 100% వీడియో అండి కాదని చెప్పడానికి నువ్వెవడు ఈ జీవి వేసుకోవడానికి వీళ్ళందరూ స్వీట్ చేసే విద్యార్థులు. సార్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎమోషనల్ థింగ్. చాలు ఈ చీటింగ్, ఈ విద్యా సంస్థల చీటింగ్ చాలు. ఇది పేదవాడి సొమ్ము, డబ్బు, ఎన్నో ఆశలను ఒక కళల ప్రపంచాన్ని ఊహించుకొని పిల్లలు చేయిస్తున్నారు. దయచేసి మీ యాజమాన్యానికి తెలియజేయండి, ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి విద్యను వ్యాపారంగా మార్చి పేదవాళ్ళని అట్రాక్ట్ చేసి దానికి మీరు జిమ్మిక్కులు చేయడం బంద్ చేయండి అని చెప్పిండు అని మీ యాజమాన్యం గారికి తీన్మార్ మల్లన్న గారు చెప్పిందని చెప్పండి. ధన్యవాదాలు. అక్కడికి ఆ శ్రీ చైతన్య వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ పట్టుకొని పోయి
వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయాలంటే మా దగ్గర ఆన్లైన్ లో కోచింగ్ తీసుకున్నారు అక్కడి పిల్లలు అని చెప్తా ఉన్నారు. మరి ఆన్లైన్ లో తీసుకున్నానికి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వస్తే డైరెక్ట్ సర్వే చెప్పినా కదా వీనికి ఎందుకు రాలేదని అడిగిన. నో ఆన్సర్, నో ఆన్సర్. ఒకే ఒక్క ఏడాదికి శ్రీ చైతన్య నారాయణ 2 సంస్థలే ఈ తెలంగాణలో 10,000 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తా ఉన్నాయి. 10,000 కోట్ల రూపాయలు. ఈ 10,000 కోట్లలోంచి కాంగ్రెస్ పార్టీ కొంత, బీఆర్ఎస్ పార్టీ కొంత, బీజేపీ కొంత ఇచ్చి మన తల్లిదండ్రుల రక్తం దాగమని చెప్తా ఉన్నాయి. అందుకోసమే వీటికి చెక్ పెట్టాలంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఇంప్లిమెంట్ చేయాలి. ఇది తీన్మార్ మల్లన్న చెప్తున్నటువంటి మాట. ప్రశ్నించడానికి తీన్మార్ మల్లన్న యూత్ తరఫున పోరాడుతున్నాడు, ప్రజల తరఫున పోరాడుతున్నాడు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది తెలంగాణలో రాజకీయ నాయకులు నేనే మార్పు తీసుకొస్తా అంటున్నారు. యూత్ పదం ఎత్తుతున్నారు, యూత్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. కానీ ఇక్కడున్న యూత్ మీకు మాత్రమే ఎందుకు మద్దతు ఇవ్వాలి, మీకు మాత్రమే ఎందుకు సపోర్ట్ చేయాలి? ఒకటి, నేను నా లైఫ్ లో ఒకటి డిసైడ్ చేసుకున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరం చనిపోతాం కదా, ఏదో ఒక రోజు చనిపోతాం కదా. రేపు ఎట్లయినా చనిపోతాం ఎప్పుడో ఓసారి. మరి చనిపోయేదాని గురించి ఇవాళ భయపడడం దేనికి? భయపడేవాడు ఎక్కువ రోజులు బతికినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? భయపడ్డవాడు ఎక్కువ రోజులు బతికిండయ్యా, ఆయన బాగా గజగజ వణికేదయ్యా, ఎవరన్నా రాగానే పోయి దాచుకునేదయ్యా, ఆయన అందుకే 116 ఏళ్ళు బతికిండని ఎవడన్నా ఉన్నాడా? అట్లా లేడు కదా. పోయిన జన్మలో ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? పోయిన జన్మ వాళ్ళు మళ్ళీ ఇక్కడికి లేరు. ఎట్లాగో చనిపోతాం కాబట్టి ఏదన్నా చేసే చనిపోవాలరా ఈ సమాజం కోసం అని డిసైడ్ అయినా కాబట్టే ఈ పరిస్థితిలోకి వచ్చిన. ఈ సమాజంలో ఒకవేళ తీన్మార్ మల్లన్న చనిపోతే నా చావుకో 1,00,000 మంది రావాలి. దానికోసం పోరాడుతా ఉన్నా నేను. ఓకే, అదే అన్న. సో మీరు పోరాడుతున్నారు, ఈ యూత్ మాత్రమే మీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఒకటి, నేను యువతకు చెప్తా ఉన్నా, నాకు మద్దతు కాదు, మీ భవిష్యత్తుకు మీరు మద్దతు ఇవ్వమని చెప్తా ఉన్నా. మీ తలరాతను మీరు మార్చుకోవడం కోసం. ఈ దేశం మీది, ఈ రాష్ట్రం మీది, ఈ దేశంలో ఉన్న ప్రతి సంపద మీద మీకు హక్కు ఉంది. మీరు స్వేచ్ఛగా చదువుకోవాల్సినటువంటి హక్కులు మీకున్నాయి. వాటి కోసం నిలబడమని చెప్తా ఉన్నా. వాటి కోసం మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలని చెప్తా ఉన్నా. దానికోసమే తప్ప తీన్మార్ మల్లన్నకు అండగా నిలబడడం వల్ల మీకు వచ్చేది ఏమీ లేదు. కానీ తీన్మార్ మల్లన్న లేవనెత్తినటువంటి ఉద్యమం వల్ల మీకు లాభం జరుగుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం మీరు వాయిస్ రేజ్ చేయండి. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఇక్కడ లైవ్ గా తీన్మార్ మల్లన్నకి యూత్ ఎందుకు మద్దతు ఇవ్వాలి అంటే, ప్లస్ తీన్మార్ మల్లన్న పార్టీలో, తీన్మార్ మల్ల యూత్ వింగ్ లో అన్నిట్లో కూడా చాలా మంది యువతే ఉన్నారు. దానికి ఉదాహరణే ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న వన్ ఆఫ్ ది మెంబర్ సింగం అరుణ్ పటేల్ గారు, టిఆర్పి వర్కింగ్ యూత్ ప్రెసిడెంట్. యూత్ కే ప్రయారిటీ ఇచ్చారు. చక్రపాణి గౌడ్ గారు డిస్ట్రిక్ట్ మేడ్చల్ టిఆర్పి కోఆర్డినేటర్. సో అది మనం యువత ప్రశ్నించే వాళ్ళకి అధికారం ఉండాలి అని, అధికారం ఈక్వల్ గా జరగాలని పోరాడుతున్నారు మల్లన్న. ఇది పర్సనల్ క్వశ్చన్ ఇప్పుడు అడగబోయేది. మీరు వరంగల్లో యూత్ మీటప్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు, ట్రెండ్ కూడా అయింది. మల్లన్న గారిని లవ్ మ్యారేజ్ అన్నప్పుడు మల్లన్న గారు మాది లవ్ మ్యారేజ్ అన్నారు. కానీ లవ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నారంటే మల్లన్న గారు సెటిల్ అయిపోయిన తర్వాత ఉపాధి దొరికి అన్ని సెటిల్ అయ్యాక ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడ మల్లన్న పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు రోజు ప్రతి ఒక్కరితో వాదిస్తున్నారు, ఇష్యూ మీద మాట్లాడుతూ డిబేట్ చేస్తున్నారు. ఇంట్లో మీరు వాదిస్తారా, మేడం వాదిస్తారా? వాదిస్తే ఎవరు గెలుస్తారు? నేను ఈ మైక్ ఎక్కువ చాలా స్లో అయింది. హలో, ఇక్కడ నేను బయట సమాజంలో తీన్మార్ మల్లన్నను కావచ్చు, ఎమ్మెల్సీని కావచ్చు, ఎన్నన్నా కావచ్చు, తను నాకు భువనగిరి SLNS కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ లో పరిచయం. నాకు ఆ రోజు ఫ్రెండ్ గా పరిచయము, ఈ రోజు కూడా నా ఇంట్లో ఫ్రెండ్ గానే ఉంటది. కాబట్టి
ఇంకా ఇంకా మీరు సాటిస్ఫై అయ్యేలా చెప్పాలంటే ఇంటి రాని ఆమెనే. కాబట్టి మనది కుచ్బి నై చెల్తే గర్భే, పెట్టిందే తినాలి కదా, బస్ అంతే. ఇప్పటిదాకా నేను వస్తుంటే కాల్ చేసింది నాకు, లంచ్కి వస్తావా అని చెప్పి. వస్తా అన్నా. ఏం వండాలనేది లేదు, ఏదైనా వండుకొని తినాలి అంతే ఇక. కాబట్టి ఇంట్లో మేజర్ డిసిషన్స్ అన్ని తను చూసుకుంటది. బయట రాజకీయానికి సంబంధించినటువంటి కానీ ప్రజా ఉద్యమాలకు సంబంధించినటువంటి డిసిషన్ లో కనీసం తను ఏలు కూడా పెట్టదు. ఇంటి విషయాలలో నేను కూడా ఏలు పెట్టను. ఆమె మా మా నా ఫ్రెండ్ మా మమత, ఆమె గవర్నమెంట్ టీచర్. ఆమె నేను ఇద్దరం చదువుకునే సమయంలో చాలా కష్టపడి వచ్చింది. ఆమె షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ, నేను బీసీ. మేమిద్దరం ఆ మొత్తం కాలేజీ నుంచి, ఆ ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజ్ నుంచి రిపబ్లిక్ డే పెరేడ్ చేసి అబ్దుల్ కలాం తోటి అవార్డు తీసుకున్న మొట్టమొదటి మహిళ మా మిస్సెస్ అయితే. రెండోది ప్రియారిటీ చేసి ఆ కాలేజ్ నుంచి మొట్టమొదటి ప్రియారిటీ సర్టిఫికేట్ తీసుకుంది నేను మళ్ళా. సో అట్లా 9 సంవత్సరాల పాటు మమ్మల్ని మేము అర్థం చేసుకున్న తర్వాత ఇద్దరం కష్టపడి ఇద్దరం యూనివర్సిటీలో ర్యాంక్స్ సంపాదించి యూనివర్సిటీలో ఉండి చదువుకొని ఆమె ఉద్యోగం సంపాదించింది. నేను జర్నలిస్ట్ గా ఇటువైపు వచ్చి, సో మొత్తానికి ఎమ్మెల్సీగా ఇటువైపు వచ్చి, నేను నా కుటుంబం, ఇప్పుడు నాకు 2 కూతుర్లు ఉంటారు. ఒక ఆమె సక్పాల్ పటేల్, ఇంకొక ఆమె షాక్యా పటేల్. సో ఆ పేర్లు ఎందుకు పెట్టినా, చాలా డిఫరెంట్ పేర్లు, ఎవరికి ఉండే ఆ పేర్లు. సక్పాల్ పటేల్ అంటే అంబేద్కర్ గారి మదర్ ఇంటి నుంచి తీసుకొచ్చిన పేరు. షాక్యా పటేల్ అంటే సావిత్రిబాయి పులే, భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ తండ్రి కుటుంబం నుంచి తీసుకొచ్చిన ఒక పేరు. వాళ్ళ మహనీయుల ఫ్యామిలీ కొనసాగింపుగా ఉండాలని తీసుకొచ్చినాను. ఓకే అన్నగారు, ఇప్పటి వరకు యూత్ గురించి మాట్లాడారు, విద్యా విధానం గురించి మాట్లాడారు, పర్సనల్ గా మాట్లాడారు. రాజకీయంగా కూడా ఒక పర్సన్ అన్నని అడగాలి నేను అనుకుంటున్నాను. మీ తరఫున అడగొచ్చా? సో రాజకీయంగా అన్న, మీరు ఎప్పుడు మాట్లాడినా రెడ్లు వెలమలు అనేటువంటి మాట్లాడతారు. మా అందరి ప్రశ్న, ఈ రెడ్లతో వెలమతో ఇడుపు కాగితం ఎందుకు అన్న అసలు? రైట్. ఒకటి, ఇది ఒక బలమైన ఆవేదన. ఇక్కడ ఉన్నటువంటి జంజీ యువత చెప్పండి, భారతదేశంలో 15% మంది దళితులు ఉన్నారు, 15% రిజర్వేషన్ వాళ్ళకు, 7.5% షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీలు ఉన్నారు, 7.5% రిజర్వేషన్ వాళ్ళకు, 10% ఓసీలు ఉన్నారు, 10% రిజర్వేషన్ వాళ్ళకు. మరి 60% ఉన్న బీసీలకు 27% మాత్రమే రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు కదా. మరి మాకెందుకు, మాకు సరిపడా ఇవ్వడం లేదు అనేది ఒక బలమైన పోరాటం. ఒక ఆయన అడిగిండు, మల్లన్న ఎక్కడి కులాలు, ఈ కాలంలో కులాలేంటి మతాలేంటి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, నా ఇంట్లోనే కదా ప్రజాస్వామ్యం అంటే ఫస్ట్ నా ఇంటికానే స్టార్ట్ అయింది. నా భార్య షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్, నేను బీసీ, నా ఇంటి దగ్గరనే స్టార్ట్ అయింది. ఒక ఆయన నాకు కలిసి ఏమని, అన్నా నువ్వు పోరాటం చేస్తా ఉన్నావు కదా, మా పేరు చివరన అది ఉంటే మీకు ఇబ్బంది అవుతా ఉందా? మేము అది తీసేసుకుంటామన్నారు. అన్నా మీరు అవి కూడా తీసేసుకోకండి, కానీ నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర శీర్షగా మంచుకుందామా అని చెప్పినా. సైలెంట్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రం పుట్టిన 1948 సెప్టెంబర్ 17 నుంచి ఈ రోజు వరకు ఒక్క బీసీ వాడు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఈ విద్యా వ్యవస్థ, సర్కారు బళ్ళలో చదివేటువంటి మెజారిటీ పిల్లలు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలే, 90%. రెండో విషయం ఏంటంటే, ఇంకా చాలా భయంకరమైన విషయం, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లగాడి భోజనానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది తెలుసా? ఒక నెలకి
ఒక నెలకి 1530 రూపాయలు ఇస్తా ఉంది. 1530 రూపాయలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, హాస్టల్లో ప్రభుత్వం పిల్లలకు తిండి పెట్టడానికి ఒక్క విద్యార్థికి 1530 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. చెంచల్గూడ జైల్లో హత్యలు చేసి, మానభంగాలు చేసి, మర్డర్లు చేసినటువంటి ఖైదీకి 2300 ఖర్చు పెడతా ఉంది. పోలీసుల చేతుల్లో కుక్క ఉంటది ఒకటి, ఆల్సేషన్ డాగ్ కుక్క. ఆ కుక్కకు నెలకు 16,000 రూపాయల తిండి పెడుతుంది ప్రభుత్వం. మన బిడ్డలకేమో 1500 రూపాయలతోటి 3 పూటలు తినమని చెప్తా ఉంది. అంటే నా లక్ష్యం క్లియర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ లేదు, కులం లేదు, మతం లేదు. పుట్టిన ప్రతి బిడ్డకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ హెల్త్ ఇవ్వాలి. అది తీర్మానం చెప్తున్నటువంటి మాట. నా పోరాటం దోపిడీదారుల మీద, తిండికి గతి లేని పేదల మీద కాదు. నా పోరాటం ఈ పేద బిడ్డల శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్న దొంగల మీద నా పోరాటం. నా పోరాటం ఈ బిడ్డలకు రావాల్సినటువంటి 9,000 కోట్ల స్కాలర్షిప్లను దారి మళ్లించి దోచుక తింటున్న దొంగల మీద నా పోరాటం. నా పోరాటం మీ అందరి తలలను తాకట్టు పెట్టి మీ పైన అప్పులు తీసుకొచ్చి, అప్పుల పేరుతో, కమిషన్ల పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న దొంగ నా కొడుకుల పైన నా పోరాటం. ఆకలితో ఉన్న వాడితో కాదు నా పోరాటం అనేది దయచేసి అర్థం చేసుకోండి. ఓకే మల్లన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ జెన్జీ యూత్ నుంచి ఎస్. హలో సార్, నా పేరు అజయ్ కుమార్. అజయ్. అంటే ఇది మెయిన్ ఈ మీటింగ్ ఎందుకంటే ఇది బీసీ రిజర్వేషన్ కోసం కదా సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఎందుకు అంటే ఎవరికైతే హార్డ్ వర్క్ చేసి, ఎవరికైతే టాలెంట్ ఉంది, ఎవరికైతే నిజంగా అర్హత ఉందో జాబ్ కి, వాళ్ళకి ఆపర్చునిటీ రిజర్వేషన్ వల్ల దొరుకుతలేదని నేను అనుకుంటున్నా సార్. మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో కాదు, భారతదేశంలో అసలు రిజర్వేషన్ ఉండకూడదు. అవునా కాదా? రిజర్వేషన్ ఉండకూడదు. కానీ దానికంటే ముందు కులం ఉండకూడదు. ఓన్లీ రిజర్వేషన్ కాదు, రిజర్వేషన్ కంటే ముందు కులం ఉండకూడదు. ఇవాళ ఒక్క విషయం చెప్తా. మొత్తం హైకోర్టులు, సుప్రీంకోర్టులు కలిసి మొత్తం హైకోర్టులు, సుప్రీంకోర్టులలో 90% జడ్జిలు బ్రాహ్మణులే ఉంటారు. మరి అక్కడ మీ అందరికి తెలియలేదా? మీరు ఎగ్జామ్ రాసి ఉద్యోగం సంపాదిస్తారు కదా. ఒక ఐఏఎస్ కావాలంటే యూపీఎస్సీ పరీక్ష నిర్వహించాలి. ఒక ఐపీఎస్ కావాలంటే యూపీఎస్ క్వాలిఫై కావాలా. జడ్జి కావడానికి అవేం లేదు. ఇగో ఈయన మంచోడు అని తెలుసుకుంటారు అంతే. ఆ మంచోడే 90% మంది జడ్జిలు ఒకే కులం నుంచి వచ్చి కూర్చున్నారు అక్కడ. అందుకే ఫస్ట్ కులం పోవాలని చెప్తా ఉన్నా. కుల నిర్మూలన కోసం, కులం లేని వ్యవస్థను తయారు చేయడం కోసం మీ జంజీ యువత అంతా నడుం బిగించాలని చెప్తా ఉన్నా. కుల రహిత సమాజమే మన బతుకులు మారుస్తుంది. కులం లేకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు. మీ ఇంట్లో ఎవరైనా దుబాయ్ పోతారు, అమెరికా పోతారు, లండన్ పోతారు, ఆస్ట్రేలియా పోతారు కదా. ఊర్లో అమ్మా నాయనను వదిలిపెట్టిపోతారు, ఇంటిని వదిలిపెట్టిపోతారు, స్నేహితులను వదిలిపెడతారు, బాయిని వదిలిపెడతారు, బంధువులను వదిలిపెడతారు, భార్య పిల్లలను వదిలిపెడతారు. కానీ అతడు తన వెంట తీసుకుపోయేది ఒకే ఒక్కటి, అది కులం. ఎక్కడికి వచ్చినా కులం నీకు పోకుండా చేసినటువంటి దుర్మార్గమైన వ్యవస్థలో ఈ కులరహిత సమాజం కోసం కులం లేని జీవితం ఎంత అందమైన జీవితం మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఎన్ని చూస్తా ఉన్నాం? ఒక అమ్మాయి తక్కువ కులం వాడిని ప్రేమించిందని మర్డర్లు చేసిన దాఖలాలు ఎన్ని చూసాం? ఒక అబ్బాయి తక్కువ కులం అమ్మాయిని చేసుకున్నారని చెప్పి ఎంతమంది ఇందుగాల పెట్టంగా చూసినాం? అదే
భారతదేశం దాటితే, భారతదేశం బార్డర్ దాటి అవతలికి పోతే కులమే లేదుగా. ఒక్క ఈ దేశంలోనే ఎందుకుంది అనంటే, ఈ దేశంలో యూత్ మేలుకున్నప్పుడే కులం పోతుంది, జంజీ మేలుకున్నప్పుడే కులం పోతుంది. బయట దేశంలో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో ఏంటంటే, ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకున్నానుకో, వాళ్ళ నాన్న దగ్గర పోయి ఈ అబ్బాయి పిల్లని చూసుకుంటాడు, వాళ్ళిద్దరు ప్రేమలో ఉంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు. వాళ్ళ డాడీ దగ్గర పోయి చెప్తాడు, ఏమని, డాడీ ఈవినింగ్ నా పెళ్లి ఉంది, నీకు వీలైతే అట్లా వచ్చిపో అని చెప్తాడు. అక్కడ ఇక్కడ పిల్లగాని తండ్రి ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఎంతమంది అన్నదమ్ములు, ఎంత ఆస్తి పాస్తులు ఉన్నాయి, మంచిదేనా, జాతకాలు కుదిరినాయా, ఇవన్నీ చూస్తారు. ఒక్కటి చెప్పండి నాకు, అమావాస్య రోజు లేదంటే గ్రహణం పట్టిన రోజు అసలు అన్నం తినొద్దు, ఏం తాగొద్దు అని చెప్పి చెప్తా ఉంటారు కదా మన ఇళ్ళల్లో. ఒక మనిషే ఆ రోజు కుక్క అది తింటుంటది, పశువులు మేసేది పశువులు మేస్తుంటాయి, పిల్లి తన పంతాన్ని చేసుకుంటది, కోతి తన పంతాన్ని చేసుకుంటది. ఒక మనిషికి మాత్రమే ఇబ్బంది. మీరు చూడండి, శక్తి ఏరుకుంటోనికి జాతకంతో పని లేదు. శక్తి ఏరుకునేటోనికి జాతకంతో, రాసులు, తిథులు, నక్షత్రాలతో పనే లేదు. ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వానికి పంచాయతీ. మీరు 7 వారాలు చేయాల్సిందే అని చెప్తారు, మీరు వారం 10 రోజులు చేయాల్సిందే చెప్తారు. కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎక్కడన్నా కరోనా వచ్చిన సందర్భంలో, సరే జీన్స్ వేరైనా కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఎక్కడన్నా ఓ కోచో కుక్కరో కరోనాతో చనిపోగా చూసిరా? ఎక్కడన్నా మనుషులు మాత్రమే చనిపోతారు. ఎందుకు? ఈయనకి భయం ఉంది కాబట్టి. భయం అనేది దీనికి ఉంది. ఇప్పుడు నువ్వు కోతి ముంగట ఇటు 50,000 రూపాయలు 2 అరటి పండ్లు పెట్టి కోతి ఏం తీసుకుంటది? మన ముంగట పెడితే అది తేడా. సో కాబట్టి కరోనా టైంలో ఎవడైతే దవాఖానకు పోయినోడు అలా చచ్చిపోయిండు చాలా మంది. ఇంటికాడ ఉన్నోడికి ఏం కాలేదు. అప్పుడు కరోనా టైంలో మనకు రకరకాల మాస్కులు వేసి అసలు ఒక ఏది అంతరిక్షం నుంచి మనుషులు వచ్చినట్టుగా తీసుకుపోతా ఉంటే అది చూసి భయానకమైన వాతావరణంలో అదురికే చచ్చిపోయారు చాలా మంది. ఓకే, నెక్స్ట్. మల్లన్న గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫేవరెట్ టీచర్ ఉంటారు. ఎస్, మీకు రాజకీయంగా కాంశీరామ్ అని గురువు అన్నారు. వ్యక్తిగతంగా మీకెవరు గురువు? వ్యక్తిగతంగా మీకెవరు గురువు అని చెప్పి చెప్తా ఉన్నారు. వ్యక్తిగతంగా అంటే నేను వాళ్ళని ప్రత్యక్షంగా కలవలేదు, చేయలేదు కాదు. కానీ నాకు జర్నలిజంలో నేను చిన్నప్పుడు స్కూలుకు పోయేటప్పుడు నేను పేపర్ వేసేటువంటి పేపర్ బాయ్ని ఊర్లో. అప్పుడు ఇదే ఈసీఐఎల్లో ఉంటారు విఠల్ శర్మ అని చెప్పి వార్తా రిపోర్టర్గా, అంతకంటే ముందు చాలా సీనియర్ రిపోర్టర్గా పనిచేసిండు. ఆయన దగ్గర పేపర్ వేసేవాడిని. ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి అప్పుడు న్యూస్ పేపర్లు వస్తే ఎట్లా అనుకున్నాం, ఊరికి న్యూస్ పేపర్లు వస్తే ఫస్ట్ మా ఊర్లో రాములవారి గుడి ఉంటుండే, ఆ గుడి మీద ఇట్లా పరిచి అన్ని నేను చదివినాకనే అందరికి మంచిది అట్లుంటుండే. అక్కడ జర్నలిజంలో ఆయన ఇన్స్పైర్ అయ్యాడు. ఆ తర్వాత జర్నలిజంలో నా ఇన్స్పైర్ అంకం రవి అని చెప్పి ఇవాళ V6 ఛానల్ సిఇఓగా పనిచేస్తా ఉన్నాడు అంకం రవి సార్. ఆయన ప్రోద్బలంతో తీన్మార్ వార్తలని నేను డిజైన్ చేసిన. ఆయన ఇచ్చిన ఛాయిస్ తోటే ఇవాళ అన్ని ఛానళ్లలో వస్తా ఉంటాయి కదా తీన్మార్ వార్తలు, తెలంగాణ టైప్ లో. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ తీన్మార్ వార్తల్ని క్రియేట్ చేసింది నేను క్రియేట్ చేసిన, అది దిగ్విజయంగా నడుస్తూ ఉంది. సో నన్ను జర్నలిజం లో ఇన్స్పైర్ చేసింది ఆయన అయితే, పాలిటిక్స్ లో ఇన్స్పైర్ చేసింది కాంశీరామ్ అయితే, ఇక వ్యక్తిగతంగా నన్ను ఇన్స్పైర్ చేసింది మీలాంటి యూత్, మీ థాట్స్ మాత్రమే. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ సాటిస్ఫైడ్ అవుతారా, లేకపోతే వచ్చే ఏ పార్టీ వస్తే సాటిస్ఫైడ్ అవుతారు? సార్ ఏది ఉన్నపోద్దని సార్ అన్నట్టుంది కదా. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ ని మీరు సాటిస్ఫైగా ఫీల్ అవుతున్నారా అని చెప్తా ఉన్నాడు. ఒకటి చెప్తా, బాగా గుర్తు పెట్టుకోండి. ఒక
ఎమ్మెల్యే రేప్ చేసినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. రేప్ చేసినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అనుకుందాం సపోజ్. ఆయన మీరందరూ కాంగ్రెస్ వద్దంటారు ఇంకోటి కావాలంటారు అనుకో, ఆ రేప్ చేసిన ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ పార్టీలో వచ్చి నిలబడ్డాడు అనుకో, మీరు కోరుకుంటున్న పార్టీలో మీరు ఓటేస్తారా? మన తల్లిదండ్రులు ఏం చేసిరంటే పార్టీ గుర్తుకు ఓటేసిరు. పార్టీ గుర్తుగా వేయాల్సింది మనిషికి ఓటేయాలి, మనిషి ఎవడో గుర్తించి ఓటేయాలి. సో కాబట్టి రాజకీయాల్లో ఇప్పుడున్న ముసలోళ్ళు, ఇప్పుడున్నటువంటి ఈ చెత్త ఏదైతే ఉందో ఈ దోపిడీ చెత్త, ఇది పోయి మనలాంటి యువత రాజకీయంలోకి వచ్చినప్పుడే అసలైన పాలిటిక్స్. నాకు సాటిస్ఫాక్షన్ ఎప్పుడైనా ఉంటుందంటే కొత్త రాజకీయం యూత్ నుంచి తీసుకురావాలి, అదే నా లక్ష్యం. మల్లన్న గారు అద్భుతంగా చెప్పారు. అయితే ఇదే మేడ్చల్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పాలమ్మిన పూలమ్మిన అని ఒక ఎమ్మెల్యే, కానీ వాస్తవానికి అతను ఆ ఎమ్మెల్యే గారు పాలమ్మింది పూలమ్మింది ఏ ప్రపంచం చూడలే. అతనికి వేల కోట్లు ఉన్నాయి. నిజాయితీగా మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కాజీపేట రైల్వే స్టేషన్ లో టీఎంఆర్ వాళ్ళ నాన్నగారు పాలన్నారు. వాస్తవంగా అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో మిమ్మల్ని మీరు ఎలా మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారు? మీకేందో మద్దతు ఇవ్వాలి. మరి అంత ఘోరంగా చేస్తున్నారు పాలమ్మి పూలమ్మి వేల కోట్లు. మరి మీకు పాలమ్మి పూలమ్మి టీఎం మీద ఇన్ని వేల కోట్లు లేవు, మీకు మిమ్మల్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటారు? ఒకటి మల్లారెడ్డి గారు ప్రతిసారి పాలమ్మిన పూలమ్మిన ఇంకేదో చెప్తా ఉంటాడు కదా. నిజంగా ఒకటి మనం యూత్ కదా, మనమంతా చదువుకున్నాం కదా. పాలమ్మితే నిజంగా పాలమ్మితే వేల కోట్ల రూపాయలు వచ్చేది ఉంటే, మా నాన్న కూడా పాల వ్యాపారం చేసిండు. మా నాన్న పాల వ్యాపారం చేసినప్పుడు 30 పైసలకు లీటర్ పాలు, అక్కడి నుంచి 7.5 రూపాయల వరకు చేసిండు. మరి మా నాన్న దగ్గరికి ఎందుకు రాలే 6,000 కోట్లు? అక్కడ మల్లారెడ్డి అనేటువంటి వ్యక్తి పాల పేరుతో పూల పేరుతో భూమి దోపిడీకి పాల్పడ్డాడు. దోపిడీకి పాల్పడ్డాడు కాబట్టి 1,000 కోట్ల రూపాయలు. ఇలా విద్యను వ్యాపారం చేసి దోచుకుంటున్నాడు కాబట్టి ఇలా 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర పోయినాయి. ఇది పాల డైలాగ్ కాదు, కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వాడుతున్నటువంటి బహుళ టాపిక్ అదంతా. సో ఇక అన్నగారు మీ మీద మీరు ఇప్పుడు అందరు వీడియోలు చూస్తే అన్నగారి క్యూ న్యూస్ ఛానల్ పై దాడులు జరిగాయి, హత్యాయత్నం జరిగింది, వెనుకలు ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎదనీయకుండా ముందుకు వెళ్లకుండా జరిగాయి. బట్ అయినా స్టిల్ మీరు పోరాడడానికి ఏంటి ధైర్యం అన్న? ఎవరు మీకు స్ఫూర్తి? ఏంటి ఇంత ధైర్యం మీకు? ఎట్లాగో చనిపోతాం, చనిపోయేదానికి భయపడడం దేనికి? అదొక్కటే కాన్ఫిడెంట్. నా పైన ఇప్పటికీ 3 సార్లు మర్డర్ అటెంప్ట్ జరిగింది. 3 సార్లు జరిగిన తీన్మార్ మల్లన్న వెనుకడుగు వేస్తాడేమో, ఈ ప్రజల కోసం కొట్లాడడం బంద్ చేస్తాడేమో, ఈ విద్యార్థుల కోసం కొట్లాడడం బంద్ చేస్తాడేమో అని చెప్పి ప్రయత్నం చేసిరు. చేసిన ప్రతిసారి రెట్టింపు ఉద్యమాన్నే చేసిన తప్ప కానీ తగ్గల. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా రేపటి తెలంగాణ రాష్ట్రంలో ఈ యువత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే విధంగా ఈ యువకులను తయారు చేస్తా, ఈ జంజీని తయారు చేస్తా. ఈ జంజీ చెప్పిందే వేదం, ఈ జంజీ చెప్పిందే శాసనం కావాలి చట్టసభలో. ఆ విధమైనటువంటి రాజకీయాలతోటి ముందుకు పోవాలనుకున్నా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను 100 రోజులు నన్ను జైల్లో పెట్టిరు. 100 రోజులు నేను చీకటి గదిలో ఉన్నా, ఏ ఒక్క రోజు కూడా ధైర్యపడలే. అదే వ్యక్తికి చెప్పిన, నా పైన దాడి చేసినావు కదా, నీ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా అని చెప్పినా కరెక్ట్ గా పనిచేసి చూపెట్టినా. నిన్ను ఈ రాజకీయంలో సమాధి చేస్తా అని చెప్పినా బరాబరా చేసి చూపెట్టినా. ఒక్కటే ఒక్క ధైర్యం, మళ్ళా జన్మ లేదు, ఏదైనా ఇప్పుడే చేయాలి. అందుకోసమే ముందుకు పోతా ఉన్నా, అదే నా ధైర్యం. ఈ విషయంలో మల్లన్న గారిని మనం అందరం స్ఫూర్తి తీసుకోవాల్సిందే. మల్లన్న గారు సో మేడ్చల్కి వచ్చారు కాబట్టి యూత్ లో నాయకులు ఉన్నటువంటి ఒక ప్రశ్న, మీరు రాబోయే ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? వేరే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? లేదు, మేడ్చల్ నుంచి నేను పోటీ చేయను. నేను పోటీ చేయబోతుంది నా సొంత నియోజకవర్గమైన ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నా.
ఆలేరు నియోజకవర్గం నా ఓటు అక్కడుంది, నా తాతలు ఎక్కడున్నారు, నా సొంత నియోజకవర్గం ఆలేరులో చేస్తా. ఇంకొకటి, రాబోయేటువంటి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మల్లారెడ్డిని ఒక సామాన్య యువకుని చేతిలో ఓడగొట్టిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మల్లన్న గారు, మీలో ఉన్న బలహీనత ఏంటి? ఒకటి, ఒక విషయం చెప్పాలి మీకు. తీన్మార్ మల్లన్నలో ఉన్న బలహీనత ఏంది అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను ఫస్ట్ టైం ఒక విషయం చెప్తా. నా ఆఫీస్కి ఒక అమ్మాయి వచ్చింది. నా ఆఫీస్కి ఒక అమ్మాయి వచ్చి ఆమె, అన్నా నేను చదువుకుంటా, అన్నా నాకు చదువుకోవాలని ఉంది, కానీ మా అమ్మ నాన్న మా మేనమామ మా మేనత్త కొడుక్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, అతను బాయికాడ వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు, నాకేమో చదువుకోవాలని కోరిక ఉందన్న అని చెప్పారన్నది. అటువంటి అమ్మాయిని, వరంగల్ నుంచి వచ్చినటువంటి ఆ అమ్మాయిని దగ్గర, ఆ అమ్మాయిని ఒక హాస్టల్లో పెట్టి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ తయారు చేసి ఆ అమ్మాయిని అమెరికా పంపించి చదివిపించిన ఆ అమ్మాయి చికాగోలో ఇప్పుడు ఉద్యోగం చేస్తా ఉంది. ఆమె కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు నేను నా భార్య నగలను కూడా పట్టించుకోలేదు. అది నా బలహీనత. పిల్లలు చదువుకోవడం, ఇవాళ తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి వచ్చి చదువుకోవాలన్న బలమైన ఆకాంక్ష ఉన్న పిల్లలు అమెరికాలో 10 మంది పిల్లలు చదువుతా ఉన్నారు. ఇప్పుడు అనేక మంది పిల్లలు MBBS చేస్తా ఉన్నారు, రష్యాలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, లండన్ లో ఉన్నారు. బికాస్ తీన్మార్ మల్లన్న బలహీనత ఏదైనా ఉందంటే చదువు కోసం ఏదైనా చేస్తాడు. ఓకే మల్లన్న గారు, అయితే ఇది మేడ్చల్ నియోజకవర్గం కిందికి రాదు, ఇది ఉప్పల్ నియోజకవర్గం కిందికి వస్తుంది. సో మీ టీఆర్పీ తరఫున రేపు ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఎమ్మెల్యే ఎవరు ఉండబోతున్నారు? రైట్, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఉప్పల్ నియోజకవర్గంలో ఈ యువకుల కోసం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని చేసి అప్పట్లో ఒక TNSF, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ అండ్ తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం ఉండే. ఆ రోజు దాదాపుగా 20 ఏళ్ల కింద అనుకుంటా చక్రపాణి గారు, 20 years క్రితం ఇక్కడే ECL లో ఒక గార్డెన్ లో స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి స్టూడెంట్స్ కోసం, వాళ్ళ సమస్యల కోసం మాట్లాడాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి స్టూడెంట్స్ మధ్యలో కూర్చోబెట్టినటువంటి చక్రపాణి గౌడ్ ఉన్నారు ఇక్కడ. ఈ బిడ్డనే 20-25 సంవత్సరాల నుంచి విద్యార్థుల జీవితాలు బాగుపడాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి చక్రపాణి గౌడు రేపు ఉప్పల్ ఎమ్మెల్యే రేసులో ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. సామాజిక న్యాయం అన్ని పార్టీలు అంటాయి తప్ప ఎవరు పాటించరు. మొట్టమొదటిసారి సామాజిక న్యాయాన్ని ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం నుంచి మల్లన్న గారు స్టార్ట్ చేశారు. సో మల్లన్న గారికి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మల్లన్న గారు. సో చాలా ప్రశ్నలు ఉన్నాయి యువతకి. సో సమయభావం, వర్షం వల్ల కొన్ని అవార్డ్స్, రివార్డ్స్ కూడా పార్టీ వాళ్ళు ప్లాన్ చేశారు. టిఆర్పి పార్టీ చక్రపాణి గారు ప్లాన్ చేశారు మీ మెరిట్ అవార్డ్స్ ఇవ్వడానికి పార్టీ తరఫున. సో ఇంటర్మీడియట్ విద్యార్థి, ఒక్క నిమిషం నువ్వు మాట్లాడబెట్ట. సార్, వాట్ ఐ ఫేస్ ఇన్ మై ఫ్యామిలీ, మేము బీటెక్ ఫర్గా ఇంటర్ వరకు ఓకే, బట్ బీటెక్ చదవాలని చాలా మంది కోరుతారు. ఇంటర్ వరకు అయితే గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి, బట్ బీటెక్ మాత్రం లేవు. సో మాకు కూడా ఉంటాయి కదా పెద్ద యూనివర్సిటీస్ లో చదవాలని, కానీ మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి తక్కువ లేదు కదా. సో బీటెక్ చదువుకోవాలన్న వాళ్ళకి మాకు ఇప్పుడు ఓకే, బెటర్ మై ఫ్యూచర్, మా జనరేషన్ వాళ్ళకు కూడా అలాంటి ఆపర్చునిటీస్ రావాలని అనుకుంటున్నాను. ఒకటి, గతంలో ఉన్నటువంటి వాళ్ళు KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు, బట్ అది ఇంప్లిమెంట్ చేయలేదు. రేపటి మీ యూత్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ కి సింగిల్ MP కూడా ఖర్చు లేకుండా సరైన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎంత చదువుతో చదువు, నీ చదువుకు ఆటంకం లేనటువంటి ఒక విద్యా వ్యవస్థను తయారు చేయాలనుకుంటున్నాం. దానికి మీరందరూ కూడా తోడ్పాటు ఉన్నారని కోరుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్
అమ్మా నమస్తే సార్. నమస్తే. నా పేరు వంశిక. అయితే మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇంత చెప్తున్నారు కదా, మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళ స్టడీ కోసం 1,50,000 ఖర్చు పెడుతున్నారు. మరి మీరేం చెప్తారు? అసలు ఎడ్యుకేషన్ కోసం ఖర్చు ఎందుకు పెట్టాలి? పన్నులు కడుతున్నాం కదా, ఆల్రెడీ ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాం కదా. ఒక క్వార్టర్ సీసా ఉంటది కదా, ఒక క్వార్టర్ సీసా. ఆ క్వార్టర్ సీసా ఎంత తయారైతుందో తెలుసా? ఎంత తయారైతుందో తెలుసా? ఒక క్వార్టర్ సీసా, ఒక లిక్కర్ బాటిల్ 9, అదెంత 180 ml. 180 ml క్వార్టర్ సీసా తయారు కావడానికి అయ్యే ఖర్చు 5 రూపాయలు. 5 రూపాయలకు ఒక క్వార్టర్ సీసా తయారైతే దాన్ని 180 రూపాయలకు అమ్ముతా ఉంది ప్రభుత్వం. అంటే మనం 175 రూపాయలు పన్నులు కడతా ఉన్నాం. మనం ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, ఏది కొన్నా జిఎస్టీలు కడతా ఉన్నాం కదా. ఈ సొమ్ముతో ఈ బిడ్డలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఇయ్యకుండా ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈ పరిస్థితి వస్తా ఉంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో అసలు మేము చిన్నగా ఉన్నప్పుడు అసలు ఈ ప్లే స్కూల్స్ ఎక్కడి, ఆడ మట్టిలో వారేసిపోతే సాయంత్రం వచ్చి తీసుకుందరు మళ్ళా మమ్మల్ని. ఇంత మట్టి ముక్తుంటివి, ఏమేమో చేస్తుంటివి, దెబ్బలు దాకించుకుంటుంటివి, ఆ బల్పాలు తింటుంటివి, ఏమన్నా చేస్తుంటివి. ఇవాళ విద్యను వ్యాపారం చేయడం కోసం మీకు ఒక విషయం తెలుసా? కొన్ని ప్లే స్కూల్ ఏం చేస్తా ఉన్నాయంటే ఈ ఇయర్ ఎంతమంది బిడ్డలు పుట్టబోతా ఉన్నారు, గర్భిణీ స్త్రీల లెక్కలు తీసుకుంటా ఉన్నారు. గర్భిణీ స్త్రీల లెక్కలు ఎంతమంది పుట్టబోతా ఉన్నారు, మనం ఎన్ని స్కూల్ పెట్టాలి. ఇగో ఇది జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో. సో కాబట్టి నేనేమంటున్నా, అసలు ఎడ్యుకేషన్ కి రూపాయి ఖర్చు ఎక్కడ జరగకూడదు. నువ్వు ఎక్కడ చదివినా ఫ్రీగా చదువుకునేటువంటి సిస్టమ్ రావాలి. అది తేవడం కోసమే తీర్మానం వలన మీ ముందుకు వచ్చింది. सर मैं कुछ बोलना चाहती हूँ. के लिए है ये सब यूथ है కదా. సో తెలంగాణ के यूथ के लिए आपके टॉप 2 प्रायोरिटीज क्या है? फर्स्ट ऑफ ऑल क्वालिटी एजुकेशन, एम्प्लॉयमेंट यूथ के लिए. अभी तेलंगाना में टीएसपीएससी है, इसमें कितने यूथ अनएम्प्लॉयज रजिस्टर किया मालूम? 30 लाख अनएम्प्लॉयमेंट यूथ रजिस्टर किया टीएसपीएससी में. खाली कितना है? पूरा 2 लाख. बाकी सबको क्या करना? 30 लाख में 2 लाख गया तो बाकी सबको क्या करना? उसको एम्प्लॉयमेंट दिलाना. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. మంచి ఉద్యోగం రావాలి మీకని ఎంతమంది కోరుకుంటున్నారు? చేయలేవటండి. మంచి ఉద్యోగం రావాలి మీకని, మంచి ఉద్యోగం కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు కదా? చేయించండి. మంచి కంపెనీ పెట్టాలని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి. ఓకేనా? ఇదే మాట ఈసీఐలో ఉన్న మిమ్మల్ని మీరున్నారు కదా, మీ ప్లేస్ లో చైనా, జపాన్, కొరియా పిల్లల్ని తీసుకొచ్చి ఎంతమందికి మంచి జాబ్ రావాలంటే ఎవరు చేయలేవటారు. ఎందుకు తెలుసా? మేము ఉద్యోగం చేయము, మేము ఉద్యోగాలు ఇస్తాము అంటారా. ఉద్యోగాలు ఇస్తాము అని చెప్తారు. మీరు ఉద్యోగాలు చేయడం కోసం కాదు కదా, మీరు నాలెడ్జ్ పెట్టాల్సింది. ఉద్యోగాలు ఇవ్వాలి, కంపెనీలు పెట్టాలి, ఎంటర్‌ప్రెన్యూర్స్ గా పైకి రావాలి. అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది, అప్పుడు ఈ దేశంలో నిరుద్యోగం పోతుంది, అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం ఖతమైపోతుంది. సో కాబట్టి నేను ఫస్ట్ యువతను కంపెనీలు పెట్టేటువంటి యాజమాన్యాలుగా తయారు చేయాలనుకుంటున్నా. అది నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. రెండోది, ఎడ్యుకేషన్ మీద 1 రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ అందిస్తే వాళ్ళ అమ్మ నాన్న సంపాదించిన డబ్బులు పెట్టుబడి రూపంలో ఇతర రంగాల్లో పెడతారు. తద్వారా ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది, పెట్టుబడులు వస్తాయి. ఇవి ప్రధానంగా ఈ 2 చేయగలిగితే యువత ఏమీ కోరుకోదు ఇంతకు మించి.
ఓకే అమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చదువుకోవడానికి వాళ్ళకున్న ఒకే అవకాశం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్. కానీ వాళ్ళ రెండు ప్రభుత్వాలు కూడా ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలని దూరం చేసే విధంగా రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ఇవ్వకుండా చాలా రకాల ఇబ్బందులు పెడుతుంది. దాని మీద మీ నిర్ణయం ఏంటి? ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారు? ఎలా పోరాడతారు? రైట్. ఇప్పుడు మీకు 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్లు వచ్చేది ఉంది. అవి కట్టకపోతే కాలేజ్ యాజమాన్యం మన సర్టిఫికెట్లు ఇయ్యరు, పైసలు కట్టాలంటారు. మనం పోయి తల్లిదండ్రి మీద అమ్మా నాన్న అక్కడ డబ్బులు కట్టాలి, మా చదువు ఆగిపోతుందని మనం చెప్తా ఉంటాము. మరి దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కారణం. కాబట్టి రేపు సెప్టెంబర్ నెల అంటే వచ్చే నెలలోనే అసెంబ్లీ జరగబోతా ఉంది. ఆ అసెంబ్లీలో ఈ ఈసీఎల్ గ్రౌండ్ లో ఉన్నటువంటి విద్యార్థుల మాటగా నేను ఆ సభలో మీ పేరుతో మాట్లాడబోతా ఉన్నా. వాళ్ళ స్కాలర్షిప్లు ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి అక్కడ మీ తరఫున ప్రశ్నించబోతా ఉన్నా. సో మల్లన్న గారికి అండగా నిలబడదామా? అదే విధంగా మల్లన్న గారు ప్రజల సమస్యల మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద, యూత్ కోసం అన్ని రకాల మీద సెప్టెంబర్ 17 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు 14,000 కిలోమీటర్ తెలంగాణ వ్యాప్తంగా. సో అందులో భాగంగా మల్లన్న గారు మొట్టమొదటి ఎక్కడి నుంచి మీరు పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు? పాదయాత్ర 2 ప్లేసులు చూసినాం. ఒకటి హైదరాబాద్, రెండోది అలంపూర్. వాటిని ఏదో ఒకటి డిసైడ్ చేస్తాం. రెండోది ఏంటంటే మీ యూత్ ఎవరైతే ఉన్నారో మీ స్కాలర్షిప్ల సమస్యలు కానీ, మీకు సంబంధించినటువంటి కాలేజ్ సమస్యలు కానీ, లేకపోతే మీ ఆర్థిక పరిస్థితి సమస్యలు కానీ, మీకేమైనా ఇబ్బంది జరిగితే జస్ట్ మీకోసం ఒక వాట్సాప్ ఛానల్ ని క్రియేట్ చేసాం. ఆ నెంబర్ ఎంత? నా ఫోన్ నెంబరే అది. 9866524314 9866524314. జస్ట్ ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ లో మిస్ కాల్ ఇస్తే చాలు, మీకు ఆ ఛానల్ వస్తుంది. దాంట్లో జాయిన్ కండి. మీ ఏ సమస్య ఉన్నా మీరు చెప్పుకోవడానికి నేరుగా ఈ ఫోన్ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 9866524314. జస్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని తీన్మార్ మల్లన్న ఫోన్ నెంబర్ అని కొడితే కూడా వస్తుంది. ఆ ఫోను మీరు మీ సమస్యలు ఏమున్నా చెప్పుకోవడానికి మీకు ఆ ఫోన్ సిద్ధంగా ఉంది. ఇంకా రెండో విషయం, అమ్మాయి ఫ్యూచర్ జనరేషన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేకుండా పోవాలంటే నెక్స్ట్ ఏం చేయాలి? రైట్. ఫ్యూచర్ లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పోవాలంటే ఏం చేయాలి? అంతే కదా. ఏమీ లేదమ్మా. మన తల్లిదండ్రుల తరం నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం ఖతం చేయాలి. క్యాస్ట్ పోవాలన్నా, లేకపోతే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలన్నా ప్రభుత్వం, యువత ప్రభుత్వం రావాలి. ఈ విధంగా ఆలోచించేటువంటి యూత్ గవర్నమెంట్ లోకి రావాలి. అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అక్కడ విజయ్ ఏం చేసిండు? పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఎన్నికలు జరిగినాయి. తమిళనాడులో ఎన్నికలు జరిగితే సన్ టీవీ, జయా టీవీ, కలంగర్ టీవీ, ఇట్లా అన్ని ఛానళ్ళు, అన్ని పత్రికలు విజయ్ కి ఎగనిస్ట్ గా వార్తలు రాసినాయి, విజయ్ ని విలన్ గా చూపెట్టినాయి. కానీ తమిళనాడులో ఉన్నటువంటి యువత ఇన్స్టాగ్రామ్ తోటి వీటన్నిటిని ఓడించారు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్. కాబట్టి మీరు ఫ్యూచర్ లో మీ సోషల్ మీడియాకు పని చెప్పండి. మీ సోషల్ మీడియాలో మీరు మాట్లాడండి. మీ హక్కులను లేవనెత్తండి. ఆ హక్కులు చర్చకు రావాలి. ప్రధానమంత్రి అర్ధరాత్రి 12 గంటలకు లేచి ఇన్స్టాల వీడియోలు తీసేటువంటి పరిస్థితికి వచ్చిందంటే మీ శక్తి ఏందో మీరు అర్థం చేసుకోండి. రేపు ఈ యువత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వాలు మారుతాయి, ఈ కులాంతరాలు పోతాయి, ఈ మతాంతరాలు పోతాయి. మనమందరం ఒకే సమానంగా బతికేటువంటి రోజు వస్తుంది. సో మల్లన్న గారు అక్కడ మైక్. హలో సార్. yes అమ్మ. సార్, ఇందాక మీరు శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ గురించి అడిగినారు కదా. అవునమ్మా. వాళ్ళు ఫీజెస్ ఎక్కువ చేస్తున్నారని. అదే క్వశ్చన్ మీరు గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయట్లేదు అని అడగట్లేదు? yes అమ్మా. అయితే నేను మాట్లాడింది బహుశా నువ్వు చూడకపోయింటో చెల్లె. ఆ వీడియో కూడా ఉంటది. కరెక్ట్ గా 47 నిమిషాలు ఉంటది. ఈ ప్రభుత్వాన్ని ముక్కు నేలకు రాపించిన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎందుకు ఈ రోజు వరకు యూనిఫామ్లు అందలేదు, ఎందుకు బుక్స్ అందట్లేదు, ఎందుకు టీచర్ లేడు, 1441 పాఠశాలలు
ఎందుకు మూసేసినవని ఈ ప్రభుత్వాన్ని గల్లాబట్టి అడిగింది తీన్మార్ మల్లన్న ఒక్కడే. సో కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న నేను మాట్లాడిన అసెంబ్లీలో ఏం మాట్లాడినా తెలుసా? సార్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పెడతా ఉన్నారు, మరి ఎండాకాలం సెలవులు వస్తే గురుకుల పాఠశాల కాడికి పోయి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకొని పోతారు కదా, మరి అమ్మా నాన్న లేని అనాథ పిల్లల్ని ఎవరు తీసుకుపోవాలి సార్? ఆ గేట్ కాడ పట్టుకొని ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఎవరు తీసుకుపోవాలి సార్ అని అడిగితే సభలో అందరు బాధపడ్డారు. నిజం కదా ఇది. అందుకోసమే అనాథ పిల్లల కోసం కూడా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పెట్టి తల్లిదండ్రులు లేరు అనేటువంటి ఫీలింగ్ నుంచి బయటపడేసి గొప్పగా చదివించాలనేటువంటి ఉద్దేశంతో ఎడ్యుకేషన్ మీద తీన్మార్ మల్లన్న మాట్లాడినంతగా బహుశా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు కూడా. ఎందుకంటే తీన్మార్ మల్లన్న కావాల్సింది ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడాలనేటువంటి ఉద్దేశం కాబట్టి. సో మీరు తీన్మార్ మల్లన్న టిఆర్పి పార్టీ అఫీషియల్ వెబ్సైట్ లో యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ అన్ని ఉంటాయి తల్లి, తప్పకుండా చూడొచ్చు. మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ .org ఈ వెబ్సైట్ లో నేను ఏమేం చేసినో మొత్తం పెట్టేసి ఒక్కసారి మీకు అందరికి ఉన్న మొబైల్ ఒక్కసారి ఓపెన్ చేయండి. ఒక్కసారి మొబైల్స్ లేవా? ఓకే, మొబైల్స్ ఉన్న వాళ్ళు ఆ వాట్సాప్ నంబర్ కి వీలైతే ఇప్పుడే హాయ్ అని పెట్టండి, మీకు చాలా లింక్స్ వస్తాయి. దాంట్లో మొత్తం డేటా ఉంటది, మీ హక్కులేంటి మీ విధులేంటి మొత్తం ఎప్పటికప్పుడు మీకు అందజేస్తారు. అండ్ చివరగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఒక షాపింగ్ మాల్ ఒక్క కంక్లూజన్ చేస్తా. తీన్మార్ మల్లన్న ఒకటి తమిళనాడులో విజయ్ని ఏ విధంగానైతే యువత భుజాల మీదకి ఎత్తుకొని ఇవాళ అక్కడ యూత్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిరో తెలంగాణలో కూడా రావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇవి ఎప్పుడో మా తాతల కాలం నాడు పెట్టిన పార్టీలు అని చెప్తా ఉన్నారు. యూత్ కోసం తెలంగాణ రాష్ట్రంలో యువత కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టాము. దానికి సింబల్ కత్తెర గుర్తు. కత్తెర గుర్తు. ఎవడైతే మన జీవితాలతో తోక జాడిస్తా ఉన్నాడో వాడి తోకలు కట్ చేయడానికే కత్తెర గుర్తును తీన్మార్ మల్లన్న తీసుకొచ్చిండు. సో అదే కత్తెర గుర్తు గురించి మాట్లాడదాం అనుకున్నాను గారు, మీరే మాట్లాడారు. సో వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని పెట్టండి, మీకు ఎవ్రీథింగ్ లింక్స్ వస్తాయి. చివరి ప్రశ్న అబ్బాయి నుంచి. డిగ్రీ కాలేజ్ యూత్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద సీఎం రేవంత్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు మనమడు మెస్సీతో ఫుట్బాల్ ఆడడం కోసం సింగరేణిలో ఉన్నటువంటి డబ్బులు 200 కోట్లు పెట్టి తలగబెట్టిండు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఉద్యోగాలు కావాలి, మంచి చదువు కావాలని రోడ్డు ఎక్కితే మాత్రం అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. అది రేవంత్ రెడ్డి కథ. రేవంత్ రెడ్డికి ఈ యువత అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఆయన దృష్టిలో యువత అంటే వాళ్ళ మనవడు, కేసీఆర్ గారి దృష్టిలో యువత అంటే వాళ్ళ మనవడు. మనమేమో మన బిడ్డలం ఎవరైతే ఉన్నారో మనల్ని ఎవడు పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఎవరైనా ఒక్కటే, యువత అంటే తీన్మార్ మల్లన్న ఆలోచనలో యువత అంటే మీరు, మీ ఆశయాలు, మీ ఆత్మగౌరవం, మీ చదువు, మీ అమ్మా నాన్నల్ని పైకి తీసుకురావాలనేటువంటి మీ కళ తీన్మార్ మల్లన్న యూత్ థాట్. సో థ్యాంక్ యూ మల్లన్న గారు. ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నారు. మేడ్చల్ అండ్ రాజేంద్ర పార్టీ చక్రపాణి గౌడ్ గారికి అండ్ అరుణ్ గారికి కూడా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్లాస్ లో అయినా 45 నిమిషాలు బోర్ వచ్చి బ్రేక్ తీసుకుంటామేమో కానీ 3 గంటలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అక్కడే కూర్చుని ఈ ప్రసంగాన్ని ఆసక్తిగా పెట్టు ప్రశ్నలు అడుగుతూ కూర్చున్న ఈ యూత్ కి మా అందరి తరఫున, మీ తరఫున ఒక్కసారి ధన్యవాదాలు చెప్పాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఇబ్బందికి ఉన్నా కూడా మీరు మల్లన్న గారి గురించి నిలబడినందుకు. అదే విధంగా ఈ కాలేజ్ నుంచి ఎవరైతే వివిధ కాలేజ్ వచ్చారో వాళ్ళకి స్పెషల్ మెరిట్ రివార్డ్స్ అనేది టిఆర్పి తరఫున, మల్లన్న గారి తరఫున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వారి పేర్లను మాత్రం పిలుస్తాము. వచ్చిన వాళ్ళు వరుసగా వచ్చి మల్లన్న చేతుల మీదుగా ఆ మెరిట్ అవార్డు తీసుకోండి. అంతకుముందు చివరిగా మల్లన్న గారు మాట్లాడతారు. రెండోది ఒకటి, నేను ఫైనల్ గా మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మన తాతలు ఇలా ఆలోచించక ఇలా విద్యా వ్యవస్థలో ఇన్ని అవస్థలు పడతా ఉన్నాం. మన తండ్రులు ఆలోచించక ఈ వ్యవస్థలో ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇప్పుడు మనమన్నా ఆలోచిద్దామా వద్దా?
మనమన్నా మన భవిష్యత్ పిల్లల కోసం మంచి తెలంగాణను, మంచి భారతదేశాన్ని మన జాతుల కోసం, మన భవిష్యత్ కోసం నిర్మించాలంటే మనం ఇప్పుడు బలంగా ఐక్యంగా ఉండాలి. దానికోసం మీరందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండండి. సోషల్ మీడియానే రేపు గెలిచేది తెలంగాణ రాష్ట్రంలో. మనమే గెలిచేది, యూతే గెలిచేది, నిరుద్యోగులే గెలిచేది. దానికోసం మీరందరూ కూడా సోషల్ మీడియా వారియర్స్ గా మీ హక్కుల కోసం మీరు ప్రశ్నించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.